Most of the government provided material relating to the arrangement, made all along perspective, but all along never because the percentage arrangements relate to the one to eight. న్యాయం జరగడానికి ప్రభుత్వం దాఖలు చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో ఫైల్ చేయలేదు ఈ రోజు కూడాను. అసలు ఇది ఒక ఇంపార్టెంట్ కేసు. 28 మంది ప్రాణాలు పోయినాయంటే చిన్న ఇష్యూ కాదు. గోదావరి మాతకే మనం కళంకం తెచ్చినటువంటి పరిస్థితి రాజమండ్రిలోను. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, మేము కంప్లీట్ చేస్తాము అని చెప్పడం సిగ్గుచేటైనటువంటి విషయం. కమిషన్ అన్నది 1 సంవత్సరంలోనూ 6 నెలల్లోనూ దాని రిపోర్టు కంప్లీట్ చేసి అక్కడ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటికి 2 సంవత్సరాలు పైన అయిపోయినా ఇంకా 3వ సంవత్సరం జరుగుతున్నా కూడా ఇంకా కంప్లీట్ ఇస్తాము అని చెప్పడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అనైతికంగా ఉంది ఇది. ఇంకోవైపు అధికారులు ఎవరైతే ఆ సంఘటనకు సంబంధించిన ఉన్నారో ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు. గతంలో ఎస్పీ వెళ్ళిపోయారు, ఇప్పుడు కలెక్టర్ కూడా ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. ఇలా ప్రధానమైన అధికారులు ఇంతవరకు అంటే ఎవరైతే ఆధారాలు సమర్పించాల్సిన అధికారులు ఒక్కొక్కరికి వెళ్ళిపోతే దాని ప్రభావం ఎంతవరకు పడుతుంది? అసలు ఇక్కడ ఉన్నప్పుడు కూడా అధికారులకి కమిషన్ పట్ల గౌరవం లేదు అనిపిస్తుంది. చిత్తశుద్ధి లేకుండా వాళ్ళు వ్యవహరించారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఇక్కడ విపత్తులకు సంబంధించినటువంటి నిర్వహణలో దానికి సంబంధించినటువంటి ఏ రకాలైనటువంటి విపత్తు నివారణ చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే పుస్తకాలకు ఇచ్చిందో వాటిని వీళ్ళు పాటించలేదు. ఇవాళ 72 hours బ్యాకప్ ఇవ్వాలి. అసలు మా దగ్గర ఫుటేజెస్ లేవు అంటుంటే చాలా సిగ్గుచేటైనటువంటి విషయం కదండి ఇది. వాళ్ళు అంతవరకు అసలు ఫాలో అయ్యారు. సంవత్సరం పైగా ఏ ఒక్కడికి కనీసం ఏదైనా చిన్న పని వచ్చి రేషన్ రావట్లేదని ఆఫీస్కి వెళ్తే అధికారి కనిపించేటటువంటి పరిస్థితి ఉండేది కదా, ఒక ఎంఆర్ఓ లెవెల్ ఆఫీసర్. ఇవాళ ఏమో మా దగ్గర ఫుటేజెస్ లేవు, మేము ఇది చేయలేదు అంటే అసలు వాళ్ళు ఎంతవరకు బాధ్యతగా వ్యవహరించారో ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కమిషన్ వల్ల ఈ రోజున అంటే మనం కోర్టులు విమర్శించకూడదు, కానీ ఇక్కడ ఇవాళ వాళ్ళ పూర్తి స్థాయి ఇది చేయకపోవటం వల్ల ఖచ్చితంగా సామాన్యుడికి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి. ఈ కమిషన్ కూడా కన్నీటి తుడుపు చర్యయ్యేటటువంటి పరిస్థితి. ప్రభుత్వం రకరకాల కమిషన్లు వేస్తుంది, అవన్నీ కూడా పుట్టతాకలు అవుతున్నాయి. అందులో ఇదొకటి. ఇప్పుడు ఇవాళ కాపుల కమిషన్ వేశారు, కాపులకు సంబంధించి మంజునాథ్ కమిషన్, అది ఏమి చేయలేకపోతుంది. ఇవాళ ఇది కూడా ఒక అదే రకమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఈ కమిషన్ వల్ల పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని చెప్పేసి అంటే కమిషన్ ఇంకా కొనసాగుతుండగా మేము కామెంట్ చేయకూడదు, కానీ బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి ప్రభుత్వం బాధ్యతాయుతంగా లేదు అనేటువంటి ఇక్కడ బాధ్యతారహితంగా ఉంది.